హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సండే రోజు నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ని షూట్ చేశాను. సండే రోజు నేను లంచ్ రొటీను ఏమేం చేశానో అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే వీడియో చూసే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్ళిపోయి వీడియో చూసేయండి. ఈరోజు వ్లాగ్ అనేది నేను టిఫిన్తో మొదలుపెట్టాను. ఈరోజు సండే స్పెషల్ టిఫిన్ ఏం చేయలేదు, ఇంట్లో దోశలే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం లేట్గా లెగవటం వల్ల ఇంకా మళ్ళీ టైం సరిపోదు కదా అని దోశ పిండి ఉంటే దోశలు వేసుకొని టమోటా చట్నీతో తినేసాము. టిఫిన్ తిన్న తర్వాత ఈ సింక్లో ఉన్న గిన్నెలు, అలాగే ఈ గ్యాస్ స్టవ్, ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వంట చేసుకునేటప్పుడు మనకి నీట్గా ఉండాలి కదా, అందుకని. ఆ తర్వాత నేను కూడా కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి, ఈరోజు చేపలు తీసుకొచ్చారు. సండే స్పెషల్ ఏంటంటే ఈరోజు మా ఇంట్లో చేపల కర్రీ. ఇక్కడ నేను ఫ్రై కానీ కొంచెం కర్రీ కానీ సపరేట్గా తీసి పెట్టుకున్నాను. అలాగే కర్రీ చేసుకోవడం కోసం అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చింతపండు కూడా ముందే నానబెట్టి పెట్టాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టాను. చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీలో వేసే కన్నా రోట్లో దంచి వేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. కానీ మనకి అంత టైం లేదు కాబట్టి మిక్సీలోనే గ్రైండ్ చేసి పెట్టాను. కర్రీ చేసుకోవడానికి అనేవి కొన్ని ముక్కలు ఇలాగా ఒక బౌల్లో తీసేసుకున్నాను. వెడల్పు గిన్నెలో వండుకుంటే కర్రీ అనేది ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. చేపల కూర వండుకునేటప్పుడు ఎప్పుడైనా చేపల్ని ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి కడుక్కుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. అంటే చాలామంది తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ఈరోజు నేను చేపల కర్రీ అనేది చాలా సింపుల్ మెథడ్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మన ఛానల్లో కూడా ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ రెసిపీ, ఏం లేదు. చేప ముక్కల్లో ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పసుపు, ఉప్పు, కారము, ఆయిల్ వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి ముక్కలకి పట్టేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందు చింతపండు రసం నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నుంచి ఆ గుజ్జు అనేది తీసి చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా ఈ చేప ముక్కలు అనేవి మునిగేలాగా వేసుకోవాలి. చేప ముక్కలు కనిపించకుండా మునిగేంత వరకు ఈ చింతపండు గుజ్జుని వేసుకోవాలన్నమాట. మన ఛానల్లో 2 రకాల చేపల కర్రీలు చేసి పెట్టాను, మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా చింతపండు గుజ్జు పోసుకున్న తర్వాత ఈ గిన్నె అనేది స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని కూర అనేది బాగా ఉడుకుతున్నప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ అది ఉడుకుతున్న లోపు ఇక్కడ చేప ముక్కలు అనేవి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రై చేసుకోవడం కోసం. ఈ మ్యారినేట్ చేసుకుని పెట్టుకొని ఈ కర్రీ అనేది చూడండి ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడికేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకుంటే కర్రీలో మనం రైస్లో తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చేపల కర్రీ నా ఫేవరెట్ కర్రీ. అలాగే ఈ పచ్చిమిర్చీలు కూడా ఇందులో ఇలా వేసుకున్నాయి రైస్లో తినడం అంటే ఇంకా ఇష్టము. ఇలా వేసిన తర్వాత కర్రీని గరిటెతో కదపకూడదు, ఎందుకంటే చేపల కర్రీని గరిటెతో కదపడం వల్ల ముక్కలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి ఒక క్లాత్తో ఇలా 2 వైపులా పట్టుకొని ఇలా తిప్పితే ఆ మసాలాలు, ఆ కరివేపాకు అనేది కర్రీ మొత్తం కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంక నుంచి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత ఈ మసాలాలు అవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కుక్ చేసుకోవాలి, లేదంటే కర్రీ అనేది కింద అడుగంటిపోతుంది అన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ అనేది అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ అనేది ఆరటానికి కొంచెం మూత అనేది పక్కకు లాగి పెట్టుకుంటే కర్రీ ఆరిపోతుంది. చేపల కర్రీ ఎప్పుడైనా సరే వేడివేడిగా తినేది కన్నా చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. అసలు చెప్పాలంటే ఈరోజు వండుకొని రేపు తింటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ కొంచెమైనా చల్లారుతుంది కదలే అని నేను ఇక్కడ కొంచెం మూత పక్కకు లాగి పెట్టాను అనమాట. ఈ పక్కన రైస్ కూడా పెట్టాను, రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఈ రైస్ కుక్ అయ్యేలోపు మనకి రేపటి కోసం ఇప్పుడు దోశ బ్యాటర్ ఉంటే కొంచెం అయిపోయింది. ఇంకా రేపటి టిఫిన్ కోసం ఇడ్లీ కోసం అని మినపప్పు అలాగే రవ్వ అనేవి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక రెసిపీ కూడా షూట్ చేసుకున్నాను. నేను ఇందాక చూపించాను కదా చేపల ముక్కలు కొన్ని మ్యారినేట్ చేసి పెట్టానని, వాటిని ఫ్రై చేసి షూట్ చేశాను. వీటిని వీడియో తీసుకున్నాను అనమాట. చూడండి చాలా బాగా వచ్చినాయి. ఈ వీడియో అనేది నేను నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా కనుక ఈ వీడియో చూడకపోతే తప్పకుండా నిన్నటి వీడియో లింక్ అనేది నేను లాస్ట్ ఎండ్ బటన్స్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి చూడండి. ఇక్కడ చూస్తారు కదా చేపల కర్రీ చల్లారిన తర్వాత కొంచెం థిక్గా అయిందనమాట, కొంచెం చిక్కబడింది. మనం ఆఫ్ చేసేటప్పుడు కొంచెం పులుసుగా ఉంది, ఆరిన తర్వాత ఇలా చిక్కబడిద్ది అనమాట. ఇంకా అంతే, లంచ్ టైం అయిపోయింది కదా, ఇంకా లంచ్ తినేయడమే. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. నేను ఇంకా ప్లేట్లో పెట్టుకొని ప్లేటింగ్ మీకు చూయిద్దామని ఈ చేపల కర్రీ ఎలా వచ్చిందో చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఒక చేప ముక్క వేసుకున్నాను, అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నాను. చేపల కర్రీలో ఆనియన్స్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది, అందుకే నేను ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చేపల ఫ్రై కూడా ఒకటి తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ వీడియోని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మీరు, చాలా బాగా వచ్చింది, డిఫరెంట్గా ట్రై చేశాను. లంచ్ చేసిన తర్వాత ఇంకా ఒక అరగంట లేదా గంట అయినా కానీ రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ సాయంత్రం పని చేయడానికి చాలా బద్ధకంగా ఉంటుంది. ఒక అరగంట రెస్ట్ తీసుకున్న తర్వాత నేను అక్కడ వీడియో షూట్ చేశాను కదా చేపల ఫ్రై, అది ఎడిట్ చేసి పోస్ట్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ కొంచెం సేపు పడుకుని లేచిన తర్వాత ఇది ఇడ్లీ పిండి అలాగే చట్నీ కోసం పల్లీలు అవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టా లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో